వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగల నుండి ఉపశమనం పొందడానికి శీతల పానీయాలను తీసుకోవడం పట్ల ప్రజలు ఆసక్తిని కనబరుస్తుంటారు. ఈ వేసవిలో పేదవాడి ఫ్రిడ్జ్గా పిలువబడే మట్టి కుండలకు బాగా డిమాండ్ పెరుగుతోంది. వేసవి కాలంలో మట్టి కుండలోని నీళ్లు తాగితే చల్లదనంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అందుకే ఎన్ని ఫ్రిడ్జ్లు వచ్చినా రంజన్లకు డిమాండ్ తగ్గడం లేదు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతుండడంతో మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన కూజాలు కుండలను తిరుపతి జిల్లా కేంద్రంలోని తుడా కార్యాలయం వద్ద స్థానిక కుమ్మరతోపు వద్ద కుమ్మర కులస్తులు మట్టి కుండలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆకట్టుకునే రీతిలో వీటిని వివిధ ఆకృతుల్లో తయారు చేసి విక్రయిస్తున్నారు. మట్టి కుండలతో పాటుగా వాటర్ బాటిళ్లు, కూజాలు, చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో కుండను వాటి పరిమాణాన్ని, ఆకారాన్ని బట్టి 200 నుండి 300 వరకు విక్రయిస్తున్నారు. అలాగే వాటర్ బాటిల్ను 100 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగడం వలన అప్పటికప్పుడు చల్లగా అనిపించినా దీర్ఘకాలిక సమస్యలను తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా శ్రమజీవులు కూల్ వాటర్ని తాగకూడదని, కుండలో నీరు తీసుకోవడం చాలా ఉత్తమమని చెబుతున్నారు. వేసవి మొదలైందంటే ప్రజల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. ఎండవేడిమి తట్టుకోలేక వడదెబ్బ, ఆకలిని కోల్పోవడం, శక్తిని కోల్పోయి బలహీనంగా మారడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వేసవిలో ఫ్రిడ్జ్ నీళ్లు వాడకుండా కుండ నీళ్లు తాగడం చాలా శ్రేష్టమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ నీళ్లు ఒక్కసారిగా కూలింగ్లో తాగినప్పుడు మన శరీరంలో కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోయి ఎముకలు, కండరాలు, గుండె పనితీరును దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. పిల్లలను, వృద్ధులను కూలింగ్ వాటర్కి దూరంగా ఉంచాలని కోరుతున్నారు. ఇక తిన్న వెంటనే కూల్ వాటర్ తాగితే శరీరంలోని కొవ్వు అక్కడికక్కడే గడ్డకట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది. దానితో బరువు పెరిగే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూల్ వాటర్కు దూరంగా ఉండడం ఉత్తమమని, వీలైనంత వరకు మట్టి కుండలోని నీళ్లు తీసుకోవడం మరింత మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవి కాలంలో మనము పూర్వకాలంలో ఉండే మట్టి కుండల్లో నిల్వ చేసిన నీటిని తీసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ మట్టి కుండలో నీళ్ళు తాగడం వల్ల గొంతులో ఎటువంటి సమస్యలు రాదు, జీర్ణాశయంలో ఎటువంటి సమస్యలు రాదు. అదే కాకుండా పూర్తిగా దాహాన్ని తీసే గుణం మట్టి కుండలో నిల్వ ఉన్న నీళ్ళు తాగడం వల్ల మనకి ఎంతగానో దోహదపడుతుంది. ఈ మట్టి కుండలోని నీళ్ళు పదే ఎక్కువసార్లు తాగడం వల్ల మనలో నర్వ్ సిస్టంలో కూడా ఎటువంటి మార్పు లేకుండా మంచి యాక్టివ్గా ఉండేటట్టుగా దోహదం కలుగుతుంది. ఈ నీటి యొక్క గుణాన్ని ఎటువంటి విషయంలోనూ కోల్పోకుండా అది ప్యూరిఫై చేస్తుంది. నేచురల్ ప్యూరిఫైగా మట్టి కుండల్ని మనము చెప్పచ్చు. ఈ సమ్మర్లో మట్టి కుండలకి చాలా గిరాకీ ఉందండి, కానీ చేసేవాళ్ళు తక్కువ. అంటే ప్రొడక్షన్ లేదు. కాకుంటే మా తర్వాత తరం వాళ్ళు లేరు. ఇంక మా తరం అయిందనుకో, ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అంత కష్టం చేయలేక అందరూ చదువుకొని ఇంత కష్టం వాళ్ళు చేసేది. చదువుకుంటే 10 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ బింది ఎంత ఉందో దానికి డబుల్ రేట్ కుండ ఉంది. మా స్టీల్ బిందు కన్నా కుండ రేట్ ఎక్కువ రోజు వస్తాయి. కుమ్మరోడు కనపడిన రోజు మన పుస్తకాలు చదువుకుంటాం, పలానప్పుడు కుమ్మరోళ్ళు ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయనే పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మనిషి ఆయుర్దాయం కూడా 120 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పడిపోయింది. ఇంకా ఎంత పడిపోతుంది.